అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈహెచ్ఎస్‌లో ఆధార్ అప్డేషన్ ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను. ఇది ప్రతి ఎంప్లాయీ చేసుకోవాలండి. సో, దీనికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో ఈహెచ్ఎస్ ఏపీ లాగిన్ అని టైప్ చేస్తాము. అలా టైప్ చేయగా మనకి ఫస్ట్ ఒక లింక్ వస్తుంది ఈహెచ్ఎస్ ఏపీ ఆంధ్రప్రదేశ్ అని. దాన్ని మనం క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగా మనకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేసి ఒక నోటీస్ బార్ వస్తుంది. సో, అందులో ఏముంటుందంటే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అవి నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో, నెక్స్ట్ మనం ఓకే క్లిక్ చేస్తాము. తర్వాత మనకి యూజర్ నేము, పాస్వర్డ్ అని ఉంటాయి. యూజర్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ట్రెజరీ ఐడి అండి. ఆ ట్రెజరీ ఐడి ఎంట్రీ చేశాక మనకి ఈహెచ్ఎస్ పాస్వర్డ్ ఉంటే పాస్వర్డ్ ఎంట్రీ చేయొచ్చు. ఒకవేళ నేను పాస్వర్డ్ మర్చిపోయాను అనుకుంటే మనకి మొబైల్ నంబర్తో ఓటీపీ వస్తుంది. సో, దాన్ని మనము సెండ్ ఓటీపీ అని కొట్టి క్లిక్ చేయగానే మనకి ఓటీపీలు వస్తాయి. తర్వాత క్యాప్చా కోడ్ని ఎంట్రీ చేస్తాము. ఈ క్యాప్చా కోడ్ ఎంట్రీ చేయగానే మనకి లాగిన్ అవుతుంది. ఈ ఫస్ట్ పేజ్ అనేది మనకి ఈహెచ్ఎస్లో లాగిన్ అవ్వడానికి అఫీషియల్ లాగిన్ క్రెడెన్షియల్స్ పేజ్ అండి. దీనిలో ఒకవేళ మీరు ఐడి మర్చిపోయినా, ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా, ఇంకేదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనము ఈ పేజ్లోంచి మనం సాల్వ్ చేసుకోవచ్చు. సో, ఒకసారి లాగిన్ క్లిక్ చేస్తాను. అందులో ఏముంటుందో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ చెప్తాను. ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఇలా ఓపెన్ చేయగానే మనకి హోమ్ పేజ్ అని ఎవరైతే ఎంప్లాయీ ఉంటారో ఆ ఎంప్లాయీ డీటెయిల్స్ వస్తాయి. సో, ఇది నా ఫ్యామిలీకి సంబంధించి నా ఈహెచ్ఎస్ కార్డు. అందులో మనం లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే అదే ట్యాబ్లో బాటమ్ లాస్ట్లో అప్డేట్ ఆర్ మాడిఫై ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే క్రియేట్ న్యూ పెండింగ్ అని ఉంటుంది. సో, మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఆ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేస్తాము. అలా క్లిక్ చేయగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆధార్స్ అంటే ఎంప్లాయీ, వాళ్ళ స్పౌజ్, వాళ్ళ యొక్క చిల్డ్రన్, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మనం ఎవరికైతే ఆధార్ అప్డేషన్ చేయాలో సో, ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఒకరిని క్లిక్ చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ మనము ఆధార్ నంబర్స్‌ని ఎంట్రీ చేసుకోవచ్చు. ఇలా ఓపెన్ చేయగానే మనకి ఆధార్ ఐడి దగ్గర ఎంట్రీ బటన్ క్లిక్ చేసుకోవాలి. అక్కడ ఆధార్ నంబర్‌ని ఎంట్రీ చేయాలి. ఆధార్ నంబర్ ఎంట్రీ చేశాక మనకి కన్ఫర్మ్ ఆధార్ అని ఉంటుంది. కన్ఫర్మ్ ఆధార్ అంటే సేమ్ అదే నంబర్‌ని మళ్ళీ మనం ఎంటర్ చేసాము. ఇలా ఆధార్ నంబర్‌ని 2 టైమ్స్ ఎంట్రీ చేశాక మిగిలిన డీటెయిల్స్ అన్నీ వెరిఫై చేసుకుంటాము. నెక్స్ట్ ఆధార్ కార్డ్‌ని అప్లోడ్ చేయాలండి. ఈ ఆధార్ కార్డ్‌ని అప్లోడ్ చేసేదానికి మాక్సిమం 200 కేబీ రిజల్యూషన్ ఉంటుంది. సో, ఒకవేళ మీరు ఆధార్ కార్డ్ రిజల్యూషన్ ఎక్కువ ఉంటే దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని అప్లోడ్ చేసి రిమార్క్స్‌లో ఆధార్ సబ్మిటెడ్ అని ఒక చిన్న మెసేజ్ మనం ఎంట్రీ చేస్తే అది మనకి సబ్మిట్ అయిపోతుంది. ఇలా మనము ఒక ఫ్యామిలీ మెంబర్ యొక్క ఆధార్ అప్డేషన్‌ని మనము ఇలా వెరిఫై ఆధారు, ఎన్రోల్ ఆధారు, నెక్స్ట్ అప్లోడ్ ఆధార్ డాక్యుమెంట్ అలా మనం చేసుకొని సబ్మిట్ కొట్టగానే మనకి ఆధార్ అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీలో కూడా చాలా డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవచ్చండి. ఏదైతే అడ్రస్ ఉంటుందో, లేకపోతే డిపార్ట్మెంట్ నేమ్ ఉంటుందో, లేకపోతే పే స్కేల్ రేంజ్ ఉంటుందో, ఇవన్నీ మనం ఏదైనా చేంజెస్ ఉంటే మార్చుకొని సేవ్ చేయగానే ఇది కన్సర్న్ డీడీఓ లాగిన్‌కి వెళ్తుంది. మీరు చేసుకున్నాక డీడీఓకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మన ఈహెచ్ఎస్‌ని అప్రూవల్ చేస్తారు. సో, అంతటితో మనకి ఆధార్ కార్డు ఈహెచ్ఎస్‌లో యాడ్ అవ్వడం అనేది కంప్లీట్ అవుతుందండి. థ్యాంక్ యూ.